ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగిరేసి 80 ఏండ్ల స్వాతంత్ర పండుగ సంబరాలు చేసిన నాయకులారా, మా అడవి బిడ్డల బతుకుల దిక్కు ఒక్కసారి తొంగి చూడుర్రి. దేశాన్ని ఎంతో ఎత్తుకు తీసుకొని పోయినామని చెప్తున్న లీడర్లారా, మా చెప్పలేని బాధలు చూసి సిగ్గువాడుర్రి. మా బతుకులకు ఇంతవరకు రోడ్డు సాలో చేయలేకపోయిర్రెందుకు అని జాతీయ జెండాలు పట్టుకొని ఏలినోళ్ళ ఏలుతున్నోళ్ళ ఇజ్జత్ తీసినట్టు చేసిర్రు అడవి బిడ్డలు. దేశ రాజధానిలో స్వతంత్రం వచ్చిన రోజున గర్వంగా గుర్రాలతో కవాత్ చేస్తే, ఇక్కడ గిరిజనులు నడవలేని రాళ్ళు రప్పలల్లా పిల్లబాటల దీనంగా గుర్రాలను చేత పట్టుకొని ర్యాలీ తీసిరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో ఉండే సామలమ్మ కొండ అనే ఊరు జనాలు వీళ్ళంతా. అయ్యా విజనరీలు, విశ్వ గురువులు, ధర్మ పరిరక్షకులు, చూడరయ్యా మీ గొప్పతనము, ఇది మీరు మమ్మల్ని ఏలుతున్న తీరు. ఈ గుర్రాలు లేకుంటే మా గూడాలకు పోలేము. కటిగా చీకటైనా కాలరాత్రైనా కండ్లున్నా సూపులైన తిరిగా ఈ చిన్న బాట నుంచి నడిచిపోవాలి. ఏసీ కార్లలో తిరుగుతున్న లీడర్లకు వచ్చినంత స్వాతంత్రము మా దాకా ఇంకా రాలేదయ్యా అన్నట్టు తువ్వాళ్ళ చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిరు. 22 కుటుంబాలుండే పశువుల బండ, జీలుగూలోవా, సోంపురం బండ అనే ఊర్లకు రోడ్డు సాలత లేదట. అంగన్వాడీ సెంటర్ లేవట. ఆశా వర్కర్లు లేరట. ఈ రోగమో నొప్పి వస్తే పట్నం పోదామంటే రోడ్డే లేదట. అందుకే స్వతంత్ర దినం నాడి అడవిబిడ్డలు బతకలేకుంటున్న దీన స్థితిని ప్రపంచానికి ఇట్లా జాతీయ జెండాలు పట్టే సాటి చెప్తున్నారు. మమ్మల్ని ఈ దేశ ప్రజల తీరుగా కాకుండా ఓట్ల తీరుగా చూస్తున్నారు కాబట్టి 80 ఏళ్ళ స్వాతంత్రాలు మాకు రోడ్డు కూడా లేకుండా పోయింది. ఇదంతా హైదరాబాద్ను నేనే కట్టినా అని చెప్పే మోతవరి దేశాన్ని ఎత్తుకు తీసుకుపోతున్న విశ్వగురుల గొప్పతనమే. కాబట్టి ఛాతి పెద్దగా వేసి మరీ స్పీచులు దంచుర్రి. మా బతుకులను మా బాధలను కప్పిపెట్టే పనులు చేయకూర్రి. స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేయరు మీరే అన్నట్టు ఈ గుర్రాల ర్యాలీ తీసిర్రు. మరి దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నా ఇటువంటి పరిస్థితి దేశంలో ఉన్నందుకు మీకేమనిపిస్తున్నదో కామెంట్లో రాయరుగా.